సో మాకేసింది. సో ఇట్ ఈస్ నన్ అనదర్ జెల్లీ కేక్. సో ఇప్పుడు మన అక్క పాన మొత్తం నేను కట్ చేయాలనే ఉంది. చెల్లి అంటారు. సో మనం కలశానికి పెట్టాల్సిన టేబుల్ ఇది. సో మన గుడి మొత్తం నిండింది కాబట్టి మనం ఈ టేబుల్ క్లీన్ చేసేసి దీని మీద మనం నీట్గా ఏమంటే కలశాము అవన్నీ సెట్ చేసాము. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. సో మనము నిన్న నైట్ మా మమ్మీ వాళ్ళే తెచ్చేసారు ఫ్రూట్స్, ఫ్లవర్స్, అదేమంటారు మంచి పలారం ఇంకా రావాలి. సో ఇక్కడ అయితే మన అన్ని ఫ్లవర్స్ అన్నీ రెడీ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు గైస్ తెలియదు నాకు కూడా, బట్ ఇది చాలా మెయిన్ అంట ఈ ఫ్లవర్. శంకరునికి చాలా ఇష్టమైన ఫ్లవర్ హైబిస్కస్. ఇంగ్లీష్ తెలుసు అని తెలుసుకున్నాను. సో మనకి నెక్స్ట్ వచ్చేసి సో ఈరోజు మా తమ్ముని బర్త్డే కాబట్టి మేము ఏం కేక్స్ కానీ ఏం తిన్నాం కాబట్టి మేము లైక్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్తో చేద్దామా లేకుంటే ఓన్లీ జెల్లీతోటి చేద్దామా అనుకుంటున్నాము. సో లైక్ జెల్లీ ఫుడ్డింగ్ తెలుసు కదా, ఈ జెల్లీది అయితే ఫుడ్డింగ్ చేయబోతున్నాం ఈరోజు. సో మా తమ్ముంది కేక్ కటింగ్ బదులు ఈ జెల్లీ కటింగ్ చేపిస్తున్నాం ఈరోజు. సో గైస్ ఫైనల్లీ మేము అందరం అయితే రెడీ అయిపోయినాం. సో ఇప్పుడు మనం గుడికి వెళ్ళిపోదాం. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. సో లెట్స్ గో టు టెంపుల్. ఫైనలీ మన ఫ్రూట్ సలాడ్ అయితే అయిపోయింది. చూడండి కలర్ టెక్స్చర్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. ఇప్పుడు మా అక్క టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.
కరెక్ట్ సరిపోయింది నిజంగా చెప్తున్నా. ఇది అప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఫ్రూట్స్ అనేది జ్యూస్ కూడా చాలా అబ్జర్వ్ అయ్యి చాలా బాగుంది. గాయస్ ఇప్పుడు మన సెకండ్ గిఫ్ట్ అనేది ఓపెన్ చేసాం మా తమ్ముని కోసం. సో మాకు వేసింది. సో ఇట్ ఈస్ నన్ అనదర్ జెల్లీ కేక్. సో ఇప్పుడు మనము అన్మోల్ చేస్తున్నాము. మీ రియాక్షన్ చెప్పండి. బాగుంది. చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్ కానీ వెరీ గుడ్. సో ఇప్పుడు ఆడ పెట్టేసి. సో గాయస్ పర్ఫెక్ట్లీ అయితే వచ్చింది జెల్లీ కేక్. బట్ అది ఒక షేప్లో ఉంది కానీ ఇంకా షేప్ చూడండి ఇట్లా కానీ అది. సో ఇట్లా చూడండి ఇట్లా ఎట్లుందంటే ఏదో కడుక్కున్నా ఎప్పుడో అదేమంటారు స్లైమ్ ఉంటుంది చూడండి, సేమ్ అట్లుంది స్లైమ్ లెక్క. సో గాయస్ కేక్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కేక్ అయితే ఇట్లా డిస్కో డాన్స్ అది డిస్కో డ్యాన్స్ ఆడుతుంది. సో నీ కొడుకు జర కర్రెగా కనిపిస్తుంది. కళ్ళు వచ్చింది. హ్యాపీ బర్త్డే హ్యాపీ. అది ఒకటి లేయర్ అందంగా వచ్చేయాలి అంతే. మా అక్క పానముద్ద నేను కట్ చేయాలని ఉంది. చెల్లి అంటారు. సో ఇప్పుడు మేము తినిపిస్తాం గైస్. అది తెలియదు గైస్. అరే దీంతో దిగే దాంట్లో సరే పోనీ నీ బొంద చెయ్యి కూడా పెట్టద్దండి చూస్తే కొన్నాను పక్క ఫైనల్లీ శివరాత్రి అయితే అయిపోయింది. నెక్స్ట్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. సో గాయస్ ఇది వాళ్ళ అంటే 2 days ఆఫ్ బ్లాగ్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బోల్డ్ అనే నోటిఫికేషన్స్. బాయ్ గాయస్, విల్ కంటిన్యూ నెక్స్ట్ న్యూ బ్లాగ్.